ఇదే భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర మహాసభ వేదిక దగ్గర ఉన్నాం. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, మాట్లాడదాం. అన్న మీ పేరు? రవి. ఎక్కడ నుంచి వచ్చారు? మాది రామారెడ్డి మండల్ పోసాన్పేట విలేజ్. హుసాన్పేట. ఓకే, ఏం చేస్తారు మీరు అంతా? ఏం పండిస్తారు? మీకు ఎంత భూమి ఉంది? ఎట్లా ఉన్నది? నయం ఉందా వ్యవసాయం చేసుడు, లేదా కష్టం ఉందా? మాకు 5 ఎకరాల పొలం ఉంది. మేము వేసిన పొలాలకు ఇప్పుడు ఇంటికి చేరేదాకా నమ్మకం లేదు. ఎప్పుడు పంట పొలాల మీద రోగాలు బాగానే ఉన్నాయి. పురుగు మందులు కొట్టాల్సిన పరిస్థితి ఉన్నది. పురుగు మందుల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. అదే వడ్లకు రేట్లు మొన్నటిదాకా ఈ గవర్నమెంట్ గెలవక ముందు బోనస్ ఇస్తాము, ప్రతి క్వింటాల్కి 500 బోనస్ ఇస్తామన్నారు. ఇవాళ ఓన్లీ సన్న వడ్లే అని అంటున్నారు. అయితే మేము ఇప్పుడు దొడ్డు వడ్లే పెట్టేసినాం మొత్తము. ఇప్పుడు సన్న వడ్ల బోనస్ అంటే మేము అది బోనస్ కూడా దక్కలేకపోతుంది. మళ్ళీ రైతు రుణమాఫీ అన్నారు. రైతు రుణమాఫీ ఇప్పటికీ మా దగ్గర మా విలేజ్లో ఇంచుమించు ఒక 500 ఖాతాలు ఉంటే మా బ్యాంక్ వచ్చేసి ఆడ 150, 120 కంటే ఎక్కువ మందికి కాలేదు. 30% కూడా రైతు రుణమాఫీ కాలేదు. ఆ రైతు బంధు అన్న వస్తే ఏదో అవి కొంత మాకు చేదోడు వాదోడుగా జర పని మీద పడుతుండేది. ఆ రైతు బంధు కూడా బంద్ చేసి అది కూడా నష్టం జరుగుతుంది. రైతులంతా ఏమంటారు? ఒక పక్క రైతు రుణమాఫీ పూర్తిగా కాకపాయే, మీదికించి రైతు భరోసా మొన్ననే పడాలి. 3 నెలల కింద రావాల్సిన రైతు భరోసా ఇప్పటిదాకా రాలే. మళ్ళా వరి పంట కూడా బోనస్ అని, దాంట్లో కూడా సన్నవాళ్ళు దొడ్డువడ్లు అని ఇట్లా వేరియేషన్ చేశారు కదా. సో రైతులంతా ఏమనుకుంటారు? 9 నెలల కాలంలో ఇంత వ్యతిరేకతను మూటగట్టుకున్న రేవంత్ రెడ్డికి మరి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కి ఇంచుమించు 6 నుంచి 10,000 మంది దాకా రైతులు వచ్చారు. స్వచ్ఛందంగా వచ్చారు అన్న. ఇక్కడ ఎవ్వరు కూడా ఒక 1 MP కూడా డబ్బులు ఇచ్చి ఏదో ప్రలాభాలు పెడితే వచ్చిన జనాలు కాదు వీళ్ళు. అయితే ఇంతకుముందు ఇదే గ్రౌండ్ లా ఏ పొలిటికల్ మీటింగ్ ఏర్పాటు చేసినా వాళ్లకు పెద్ద మొత్తంలో లారీలు అన్ని అంగులు ఏర్పాట్లు చేసి తీసుకొస్తే కూడా ఇంత జనాలు రాకపోయేది. ఇవాళ స్వచ్ఛందంగా ఇంతమంది రైతులు వచ్చి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు అంటే రైతులతోని గవర్నమెంట్ మీద ఎంత వ్యతిరేకత ఉందో దీన్ని బట్టి మీకు స్పష్టంగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇది అర్థమైపోయి ఉండాలి. కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటిది? వరంగల్ రైతు డిక్లరేషన్ పక్కా చేయాలని చెప్పి వరంగల్ లో వాళ్ళే చెప్పారు రైతు డిక్లరేషన్ అని. రైతు డిక్లరేషన్ ప్రకారంగా రైతు రుణమాఫీ, వడ్లకు 500 బోనస్, ప్రతి పంటకు 500 బోనస్ అని వాళ్ళే చాలా మాటలు చెప్పి అందరితోని మా అమాయక రైతులతో అందరితోని ఓట్లు వేసుకున్న తర్వాత రైతులకు ప్రతి దాంట్లో కొర్రి పెట్టిస్తున్నారు. ఇప్పుడు సన్న వడ్లే అనేసరికి దొడ్డు వడ్లు పెట్టే పరిస్థితి ఏంది? మేము ఇప్పుడు దిక్కుతోచిన పరిస్థితులు ఉన్నాము. ఇప్పటికే పురుగు మందులు అవి వాడి పెట్టుబడి ఇంచుమించు 60% మేము పెట్టుబడి పెట్టినాము. ఒక ఎకరానికి వచ్చి 30,000 దాకా పెట్టుబడి పెట్టినాము. ఇప్పుడు అట్లా దిగుబడి ఎంత వస్తుంది అనేది ఇంకా మన చేతికి వస్తే తప్ప తెలియదు. వాతావరణాలు కూడా అనుకూలిస్తలేవు. సో ప్రభుత్వానికి ఇది ఎట్లా తెలవాలి మరి? అంటే చలనం ఎట్లా రావాలి? ఆల్రెడీ మొన్న బీజేపీ కూడా చేసింది, బీఆర్ఎస్ కూడా అక్కడక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నది. సో రోడ్డు మీదకి వచ్చి నిరసనలు తెలపడం అట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి ఒక 2-3 నెలల. గ్రామాలలో మరి ఎట్లా ఉండబోతుంది ప్రభుత్వానికి మరి? ఇప్పుడు రాబోయే రోజులలో మాత్రము గవర్నమెంట్ ఈ రైతులకు సంబంధించిన నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోకపోతే గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అనేది లేకుండా అయిపోయింది. అది ఎవరైనా కాంగ్రెస్ అంటే ఏడ మీద పడుతున్నారని భయంకి వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ లీడర్లు కూడా విలేజ్లలో తిరగలేని పరిస్థితులు ఉన్నది. ఇవాళ ఇక్కడికి వచ్చారు ఇంత స్వచ్ఛందంగా అంటే రైతులలో ఎంత వ్యతిరేకత ఉన్నది గవర్నమెంట్ మీద అనేది వాళ్ళ మంత్రులు 3 రకాలు చెప్తున్నారు. ఏ మంత్రిది ఒకటి క్లారిటీ లేదు. ఒకళ్ళు 1వ తారీఖు అంటే ఒకళ్ళు 15వ తారీఖు అంటారు, ఒకళ్ళు దసరా అంటారు, ఒకళ్ళు మల్ల నెల అంటారు, ఒకళ్ళు ఈ సంవత్సరం లోపు అంటా ఉన్నారు. అదే వాళ్ళు మంత్రివర్గంలో వాళ్ళకే క్లారిటీ లేదు. రైతులకు చెప్పేందుకు ఏదో ఒకటి చెప్పి మనం ఈ రోజున ఏదైనా డేట్ డిక్లేర్ చేసి ఎక్స్ట్రా ఉన్న పైసలకి ఇప్పుడు కట్టూరి, ఇప్పుడు కడితే చేస్తామా అనేది చెప్తే మాకన్నా ఓ క్లారిటీ ఉంటుంది కదా. రైతుని సందిగ్ధంలో వారేసి అంటే ఇట్లా చేయడానికి గల కారణము రైతులు యూనిటీగా ఉండరనా, లేకపోతే మీరు అడగరనా? ఏంటో ధైర్యం యాక్చువల్గా? అంటే వేరే వర్గాలు ఏమన్నా నిరసన తెలపాలన్నా ఏదైనా చేయాలంటే వాళ్ళ డిమాండ్లు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాయి ప్రభుత్వాలు. ఇక్కడ రైతులకు వచ్చే వరకు అంటే ఎందుకు ఈ సవతి ప్రేమ? అంటే ఇప్పుడు రైతులు సమాజంలో అమాయకులు అనేది గవర్నమెంట్ గమనిస్తున్నాయి. ఏ గవర్నమెంట్ గెలిచినా కూడా రైతులు అయితే ఎవరు యూనిట్ గా ఉండరు, చెయ్యరు. వీళ్ళకి యూనియన్లు ఉండవు కదా సార్. అయితే యూనియన్ ఉండవు కనుక ఆ రైతుల మీద అయితే ఏదని చెప్తే ఓట్లు వేస్తారు అని వేయించుకొని ఈ రైతులు యూనియన్ గా ఉండరు అనుకొని ఇట్లాంటి అన్ని కళ్ళబొల్లి హామీలు అగాధం ఇచ్చేసి రైతులను మోసం చేశారు. కానీ ఇప్పుడు అట్లా లేకుండా రైతులు కూడా ఒక్కసారి మీదకి వచ్చారు. ఇవాళ కామారెడ్డిలో కూడా ఇంత పెద్ద బహిరంగ సభకు రైతులంతా ఒకటే అని, అన్ని పార్టీలు వేరైనా కానీ రైతులంతా ఒకటే అనే నినాదంతో కామారెడ్డి గడ్డ నుంచే పిలుపు మొదలైంది కదా. ఇది కొద్ది రోజులలో మీరు చూస్తారు. మీ ఛానల్ ద్వారా మీరు
ఇది సీఎం గారికి తెలియజేయాలా. ఇది తెలంగాణ మొత్తానికి రైతు వ్యతిరేకత ఎంత ఉందనేది కామారెడ్డి గడ్డ ద్వారా తెలియజేస్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ.